హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇది ఇంకా మా పెద్ద అమ్మాయికి బర్త్డే షాపింగ్కి అయితే వెళ్తున్నామంట. ఇది అంధేరి స్టేషన్ అండి, అంటే లోకల్ ట్రైన్స్ వెళ్తాయి కదండి, ఆ స్టేషన్ మాట. ఇది ఎప్పుడు చూసినా గర్దీగానే ఉంటుందండి. అయినా ముంబై ప్రతి ఏ స్టేషన్కి వెళ్ళండి లోకల్ ట్రైన్లకి, అంటే ఒక్కో ఊరికి ఒక్కో స్టేషన్ అయితే ఉంటుంది అన్నమాట. 3 నిమిషాలకు ఒక స్టేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. దగ్గర ఉంది. లోకల్ ట్రైన్లు అయితే చెప్పక్కర్లేదు కదండి, చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. మనం పరిగెట్టవలసి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువసేపు ఆగవండి. ఒక్క నిమిషం కొంటే ఒక నిమిషం కూడా ఆగదు, 30 సెకండ్స్లో అనుకుంటా వెళ్ళిపోతుంది. మనము ఆ టైంలోనే మనం ఈ జర్నీ చేయవలసి ఉంటుంది అన్నమాట. చాలా ఫాస్ట్గా ఎక్కవలసి ఉంటుంది. అది కూడా ట్రైన్లు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదండి, అందుకోసం అన్నమాట. ఇంకా మా చిన్నమ్మాయి బయటికి వెళ్తే బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతుందండి. ఏదైనా తిని తాగి ఇంకా వాళ్ళ డాడీతో వస్తే మరీ మాట. ఎందుకంటే పిల్లలతో షాపింగ్ చేయడం కొంచెం కష్టం కదండి, అందుకని ఈయన తీసుకుని వెళ్తాను అనమాట. ఈయనైతే ఫస్ట్ డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళి తీసుకురామన్నారు. లేదు, నువ్వు సండే ఇంటికాడ ఉంటావు కదా, సండే రోజు వెళ్దాం అనేసి సండే అయితే పురమాయించుకున్నాం అన్నమాట. ఇంకా ఇంటికాడ వంట కూడా చేయలేదండి, బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వచ్చేసాము. ఎందుకంటే అప్పటికే టైం 11:30 అయితే అయిపోయిందండి. ఇంకా మనం షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది కదా, అందులోకి మగవాళ్ళతో వచ్చామనుకో షాపింగ్ ఫాస్ట్గా అయిపోవాలండి. మనమైతే ఎంతసేపు ఎన్నిసార్లు తిరిగినా పర్లేదు, కానీ మగవాళ్ళతో వచ్చినప్పుడు అయితే షాపింగ్ అయితే ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. ఎక్కువసేపు అయితే ఆగరండి నిజంగా. ఇంటికాడ ఉంటేనే హ్యాపీనండి. ఇలాగే షాపింగ్కి వచ్చాము, నిజంగా ఎంత తలపోటు వచ్చేస్తుందో మా పిల్లలతో అయితే మరీని. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారండి. ఇప్పుడైతే ఇక్కడ మేము షాపింగ్కి అయితే దిగి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడైతే షాపింగ్ అయితే చేసేసుకుని తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ వీడియో తీయటం అసలు ఈయనకి ఇష్టం ఉండదు అన్నమాట, అందుకు నేను కూడా పెద్ద తీయలేదు. ఇది సందర్ అయితే నైట్ 12 మా శృతికి 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్ కంప్లీట్ అయినాయండి. ఇంకా నైట్ 12 అయితే కేక్ అయితే కట్ చేస్తుంది అన్నమాట మా శృతికి. వాళ్ళ డాడీ అయితే ఆన్లైన్లో బుక్ చేసి డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే బుక్ చేశారన్నమాట. నిజంగా చాలా బాగుందండి, చాక్లెట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కేక్. మా శృతి ఇంకా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకోవట్లేదండి. ఎట్లేదన్నా 4-5 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ చేసుకోవట్లేదు, అంతకుముందు చేసుకునేది. కానీ మా ఇంటికాడ ఎట్లేదన్నా 3-4 బర్త్డేస్ అయినాయండి. మిగతా అండి మా అమ్మగారి ఇంటికాడ అయినాయన్నమాట. ఎందుకంటే తన బర్త్డే ఇప్పుడు హాలిడేస్లో వస్తుందండి. ఇంకా మా శృతి బర్త్డే హాలిడేస్లో రావటం వలన ఏమో అసలు దాని బర్త్డేకి అందరూ ఊళ్ళో వెళ్ళిపోవటం, ఇంకా ఎవరు లేకపోవడం దాన్ని చాలా ఫీల్ అవుతుంది అన్నమాట. ఇంకా స్కూల్ డేస్లో అయితే దాని ఫ్రెండ్స్ అందరూ వస్తారు, స్కూల్లో అందరికీ ఇంకా చాక్లెట్లు అన్నీ పంచిపెట్టచ్చు, హ్యాపీగా సెలబ్రేషన్. ఎందుకమ్మా నా బర్త్డే మే నెలలో వచ్చింది, ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటాక లేదని ఫీల్ అవుతుంది అన్నమాట. మేమైతే నైట్ అయితే కట్ చేసామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లోకల్ ట్రైన్లో జర్నీ అయితే చేస్తున్నాం, ఎందుకంటే ఈరోజు అయితే దాదర్ వెళ్తున్నాం. దాదర్లో సిద్ధి వినాయక గుడికి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే ఫేమస్ గుడి, ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా వెళ్తారండి ఆ గుడికి. ఇంకా జనం చూసారా, నేనైతే ఫాస్ట్గా పెట్టేశాను, ఎందుకంటే అవన్నీ మీకు చూపించాలంటే చాలా టైం టేకింగ్ అన్నమాట. అందుకే నేను స్పీడ్గా అయితే పెట్టేసాను జనం చూపించడం కోసం. ఇంకా దాదర్ అయితే వెళ్ళాం మేము సిద్ధి వినాయక్ టెంపుల్కి. అది ఇంకా సినిమా హీరోయిన్స్ ఇంకా ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా గుడికి అయితే వెళ్తారన్నమాట. మీరు ఎప్పుడైనా ఫోన్లో చూసి ఉండొచ్చు వీడియోస్. ఇంక ఇదైతే బర్త్డే డెకరేషన్ అండి. ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళ డాడీ కలిపి అయితే డెకరేషన్ అయితే చేసేసారు. మా ఆడపడుచు పిల్లలు అన్నమాట, వాళ్ళు కూడా హెల్ప్ చేశారండి. ఇంకా మా చిన్నమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని వేసుకొని తిరుగుతుంది అన్నమాట. ఇంకా దానికైతే చాలా హ్యాపీగా ఉన్నదండి. ఇంకా అయితే మేము బెలూన్స్ ఇలా డెకరేషన్ చేసేసి బయట లైటింగ్ అయితే పెట్టేసి లోపల కూడా ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసేసామండి. ఇంకా పిల్లలందరూ వచ్చారు. ఇంకా అయితే కేక్ కోసం అయితే చాలా ఇదైతే జరిగిందన్నమాట. చాలా షాపులు అయితే తిరిగి మా శృతి అయితే మేకప్ కేక్ అంటండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే నువ్వు రావద్దు నేనే సెలెక్ట్ చేస్తానంటే కొన్ని ఫొటోస్ అయితే సెండ్ చేశారు. అందులో అయితే ఇది మేకప్ కేక్ అయితే సెలెక్ట్ చేసుకుందన్నమాట. దానికి మేకప్ అంటే మహా ఇష్టమండి, అందుకే కేక్ కూడా మేకప్ కేకే చేసుకుందన్నమాట. చూసారు కదా, దాని డ్రెస్ మ్యాచింగ్ లాగే కేక్ కూడా డిజైన్ చేసేసారు. ఇంకా డెకరేషన్ అయితే ఇలా ఉందండి. ఇంకా చాలా బెలూన్స్ అయితే వదిలిపోయారు, ఇంకా చాలా ఎక్కువ బెలూన్స్ కిచెన్ అంతా నిండిపోయిందండి. ఊరికి ఊదేశారు కానీ అన్నీ అయితే కట్టలేదు. ఇంకా చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని అయితే కేకేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించేసామండి.
మా శృతి ఇంకా 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు 10th బర్త్డే అన్నమాట. మా చిన్నమ్మాయిది ప్రతి బర్త్డే ఇక్కడే అవుతుందండి. మా శృతిది మటుకి ఈ సంవత్సరం ఈ బర్త్డే కోసమని ఊరు కూడా లేట్గా వెళ్ళామండి. ఎందుకంటే ఛానల్ అయిందని వాళ్ళ డాడీ కూడా ఇక్కడే చేద్దాం అనేసి అన్నారు. మా శృతి కూడా ఇక్కడే చేసుకుంటాను అనేసి అక్కడ ఆగిందన్నమాట. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అవుతుందన్నమాట. అమ్మాయిలు అయితే అన్నారు, ఎందుకు శృతి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తాం మేము బర్త్డే అంటే, కాదు నేను ఇక్కడే చేసుకోవాలి, డాడీతో బర్త్డే చేసుకోవాలి అనేసి ఇంకా అదైతే ఉండిపోయింది. మా చిన్నమ్మాయికి అయితే అక్కడెక్కడ తేడా లేదు, దానికి ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తుందండి. ఇంకా కేక్ ఇలా ఓపెన్ చేయగానే దాని చుట్టూ ఉన్న క్రీమ్ అయితే నాకేస్తుంది. చూసారా నిజంగా కేకులో ఎన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇంకా మేకప్ ఏంటి ఈయన ఫొటోస్ సెండ్ చేశారు. అయ్యి బాబు ఎన్ని రకాల కేకులు అండి బాబు, ఎంత డిజైన్ ఎంత బాగున్నాయో, ఏది చాయిస్ చేసుకోవాలో అసలు తెలియలేదు. ఇంకైతే హ్యాండ్ బ్యాగ్ చూసారా, చూస్తే ఇంకా హైలైట్ అండి, భలే తయారు చేశారు హ్యాండ్ బ్యాగ్ క్రీమ్ తోటి. ఇంకా మా చిన్నమ్మాయి అయితే కేక్ కట్ చేసుకోకుండానే నాకేస్తుందన్నమాట. ఇంకా ఆమె ఎప్పుడు ఇక్కడ పిల్లల బర్త్డే చేసినా ఎట్లేదన్నా 50 అయితే 80 మెంబర్స్ అయితే కంపల్సరీ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు కటింగ్ చేసి వీళ్ళు వెళ్ళిపోయినా సరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెండ్స్ ఇంకా చుట్టుపక్కల వాళ్ళని అయితే కేక్ ఇస్తాం అన్నమాట. వాళ్ళైతే వస్తారు. ఇప్పుడైతే 10th బర్త్డే కదా, ఇంకా 10 నెంబర్ అయితే గోల్డెన్తో తీసుకొచ్చారు ఈయన. అదైతే పెట్టేసి ఇంక ఇప్పుడైతే క్యాండిల్ అయితే వెలిగించేసి బర్త్డే అయితే చేస్తున్నామన్నమాట. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది కూడా మా పిల్లలకి ఇంకా మీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. ఇంకా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి కదండి. ఇంకా కంపల్సరీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. ఇదైతే మా పక్కన ఉంటుంది అన్నమాట, బీజేపీలో వర్క్ చేస్తుంది అన్నమాట, నెంబర్ అన్నమాట. ఇదైతే చాలా బాగా చూస్తుంది మమ్మల్ని. ఇంకా పిల్లలకి అది ఎక్కడికో బయటికి వెళ్ళి పని ఉందంట, అందుకని ముందుగానే వచ్చేసి ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఏదో పార్టీ వెళ్ళి పని ఉందట, ముందుగా అయితే అది వచ్చేసి విష్ చేసేసి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే కేక్ కటింగ్ అండి, వాళ్ళ డాడీ చేత ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. మా కేక్ కటింగ్ ఏంటి ఒకళ్ళు ఉన్నదండి, మా చిన్నమ్మాయి అంట పైన ఏదో బెలూన్ చేసిందంట, ఆ బెలూన్ కోసం ఏడుస్తుంది, అదంట పేల్చాలంట. మా చిన్నమ్మాయి ఎంత ఏడిపిస్తుందో తెలుసా అండి, చాలా అంటే చాలా ఏడిపిస్తుంది. చూసారా బర్త్డేకి అది కటింగ్ పేల్చడం కూడా రావట్లేదు దానికి, ఇంకా వాళ్ళ డాడీయే పేల్చేస్తారు. ఇంకా అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే అక్షింతలు అయితే వేస్తున్నామండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు స్నాక్స్ని ఇంకా కేక్ అయితే ఇవ్వాలి కదా, మేమైతే కిచెన్లో అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట. ఓ పక్కన అయితే కేక్ కోసం బెలూన్స్ కోసం కూడా ఫ్యాన్ ఆఫ్ చేస్తాం. ఇంకా చెమటలు పట్టేసి చిరాకు వచ్చేసింది. వీళ్ళైతే వాళ్ళ ట్యూషన్ టీచరు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అత్తయ్య, వాళ్ళ బాబాయ్ అందరూ ఉన్నారండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈయనైతే పిల్లల విషయంలో ఏది తక్కువ చేయరండి. వాళ్ళ బట్టలు కాంచి, బర్త్డేస్ కాంచి, ఇంకా ఫుడ్డు వాళ్ళకి నచ్చినవి కొంటూ ఇంకా వాళ్ళు అడిగినవన్నీ చేస్తారండి. చాలా అంటే చాలా బాగా కేర్గా చూసుకుంటారు బాగానే. ఇంకా నేనే ఎప్పుడైనా వాళ్ళని కొడతాను కానీ వాళ్ళ డాడీ అసలు ఎప్పుడు కొట్టరు తిట్టరు కూడానండి. నేనే వాళ్ళ డాడీ లేనప్పుడు చెప్పిన మాట వినకపోతే 4 అయితే వేస్తాను. మా చెల్లి అయితే నైటే విష్ చేసేసింది, దానికైతే ఇంకా వచ్చి ఇక్కడ చేస్తాను నేను బర్త్డే అని చెప్పింది. మా చెల్లి లేదు అక్క నేను ఇక్కడే చేసుకుంటాను ఈ ఇయర్ అనేసి అన్నది. ఇంకా మా శృతి అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ ఫ్రాక్ తీసుకో అంటే నాకు వద్దు, నేను ఫ్రాక్స్ వేసుకోను ఇంత పెద్దగా, నాకు ఈ టీ షర్ట్ ప్యాంట్ కావాలని దానికి నచ్చినవి తీసుకుంది. మా చిన్నమ్మాయి కూడా ఈ పొట్టు అయితే ఈడ్చి గౌన్ కాకుండా కొంచెం చిన్న గౌన్ అయితే తీసుకుందన్నమాట. ఎప్పుడు బర్త్డే వచ్చినా ఒకరికి కాకుండా ఇద్దరికి బట్టలు తీస్తారండి. అది కూడా సేమ్ తీస్తారు. ఈ పొట్టే కొంచెం వేరే వేరే అయింది, లేకపోతే ఇద్దరికి ఈయనే తెచ్చేస్తారు బట్టలు ఇద్దరికి సేమ్ అయితేనే, లేకపోతే దానికి అవి కొన్నాం నాకు ఈ కొన్నామని గొడవ పెట్టుకుంటారండి. అందుకోసమని ఇద్దరికి సేమే తీసుకుంటారు ఆల్మోస్ట్. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా ఫొటోస్ అయితే దిగేసి ఇంకా అప్పటికే 9:30 అయిపోయిందండి. 9:30 అవుతుంది, 9:30 అలాగ అవుతుంది, లేట్ అయిపోయింది అన్నమాట. ఇంకా కేక్ అయితే చాలా బాగుందండి. నాకు మన ఊర్లో కేకుల కంటే ఇక్కడ కేకులు బాగా నచ్చుతాయి. ఇంకా మా కిచెన్లో అయితే ఇలాగా ప్లేట్ అయితే డెకరేషన్ చేసేసాము.
ప్లేట్ అయితే ఇలాగ కేకులు ఇంకా చిప్స్ చాక్లెట్ కచోరీలు అయితే పెట్టేసామన్నమాట. ఇంకా ఇలాగా మా ఇల్లు అయితే చూసారా మొత్తం బెలూన్స్ చాక్లెట్స్ ఇంకా ఫ్రెండ్స్ మాట వచ్చి తింటున్నారు.